దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ భారతదేశానికి ఒక పెద్ద బహుమతి ఇచ్చింది అమ్మవారు. దీని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అండమాన్ దీవుల్లో ఆయిల్ మరియు గ్యాస్ కోసం జరుగుతున్న త్రవ్వకాల్లో శ్రీ విజయపురం 2 అనే బావిలో భారీ ఎత్తున సహజవాయు నిక్షేపాలు కనుగొన్నారు. అండమాన్ దీవుల నుంచి 17 కిలోమీటర్ల దూరంలో సముద్ర నీటిలో 295 మీటర్ల లోతు నుండి ఇంకా సుమారు 2500 మీటర్ల దిగువన గ్యాస్ నిక్షేపాలను కనుక్కున్నారు. ఇందులో 87% మిథేన్ ఉంది. అంటే తక్కువ వ్యర్థ పదార్థాలు కలిగినటువంటి మంచి క్వాలిటీ గ్యాస్ అన్నమాట. ఈ స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో మోడీ మొన్న వీటిని దృష్టిలో ఉంచుకునే సముద్ర మందన్ అనే మిషన్ ద్వారా సముద్రంలోని శక్తి వనరులు బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు. అండమాన్ బేసిన్లో సహజ వాయు నిల్వలు భారీగా ఉన్నాయని దీర్ఘకాలంలో ఉన్న నమ్మకాన్ని ఈ సంఘటన నిర్ధారించింది. ఇటీవల కాలంలోని మయన్మార్లోను, ఇండోనేషియా, సుమత్రాలోని టెంపన్ దగ్గర కూడా ఇటువంటి సహజ వాయు నిల్వలే కనుక్కున్నారు. ఆ ప్రాంతాలు కూడా మన అండమానికి దగ్గరలోనే ఉన్నాయి. దగ్గరలో ఉండటం వల్ల ఇక్కడ కూడా విస్తృతమైన హైడ్రోకార్బన్ నిల్వలు ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది. వీటి వాణిజ్యపరమైన విలువ మరియు పరిమాణం ఇంకా పూర్తిగా ధృవీకరించాల్సి ఉంది. భారతదేశంలో క్రూడ్ ఆయిల్ నిల్వలు కనుక్కోలేకపోతూ ఉండటం, అలాగే తగినంతగా గ్యాస్ నిల్వలు కూడా లేకపోవడం, భారత అవసరాలకు ఎక్కువగా దిగుమతుల మీదనే ఆధారపడటం మూలంగా అండమాన్లో దొరికిన గ్యాస్ నిల్వలు విదేశాల గ్యాస్ దిగుమతుల మీద ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అదే సందర్భంలో ఈ భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి వెలికి తీసే ప్రక్రియ సాగుతుంది.